హాయ్ అండి అందరికీ. ఆలుగడ్డ బజ్జీ ఎలా చేద్దామో ఇప్పుడైతే చూద్దాం. ఆలుగడ్డను సన్నగా ఇలా కట్ చేసి ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత జల్లెడ పట్టిన శనగపిండిని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల త్వరగా డైజెషన్ అవుతుంది. మనం తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను ఇందులో ముంచేసి ఇంకా ఆయిల్‌లో వేసుకోవాలండి ఒక్కొక్కటి. ఇంకా చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్‌లో వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరం ఈవినింగ్ టైంలో కూర్చున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆలుగడ్డ బజ్జీలైతే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.